బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ప్రభాస్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి అందరికీ తెలిసిందే. కల్కి మూవీలో ప్రభాస్ జోకర్ లా కనిపిస్తున్నాడని డైరెక్షన్ ఫెయిల్యూర్ అంటూ పిచ్చి పిచ్చిగా వాగేశాడు. దానిపై నాగాశ్విన్ కూడా స్పందించాడు. టాలీవుడ్ నుంచి హీరోలంతా మండిపడ్డారు. మా అధ్యక్షుడి హోదాలో ఉన్న విష్ణు కూడా బాలీవుడ్ కు లేఖ రాశాడు. సినిమాను విమర్శించడంలో తప్పు లేదని, ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చునని, కానీ ఇలా పర్సనల్ గా మాట్లాడడం, ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. అయితే అర్షద్ వార్సీ ఇప్పుడు తన వ్యాఖ్యల మీద క్లారిటీ ఇచ్చుకున్నాడు. తను ప్రభాస్ ని వ్యక్తిగతంగా ఏమీ అనలేదని, ప్రభాస్ చాలా మంచి యాక్టర్ అని అన్నాడు. తాను కేవలం పాత్ర గురించి మాత్రమే కామెంట్ చేశానని, ఆ ఉద్దేశంలోనే అలా అన్నానని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అర్షద్ వార్సీ వ్యాఖ్యలు నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. అవార్డు ప్రధానోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడిన మాటలు ప్రభాస్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో మీద ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్స్ స్పందిస్తున్నారు. జోకర్ అన్నోడే మళ్ళీ బ్రిలియంట్ అన్నాడు, తప్పు తెలుసుకున్నాడు అంటూ అర్షద్ వార్సీ మీద కామెంట్లు చేస్తున్నారు. కల్కి చిత్రం దగ్గరగా 1200 కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. కల్కి దెబ్బకు మరోసారి బాక్సాఫీస్ షేక్ అయింది. ఇక రెండో పార్ట్ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కల్కి మీద మేకర్లు ముందు నుంచి తక్కువ అంచనాలు పెట్టుకునేలా క్రియేట్ చేశారు. సినిమా అద్భుతంగా ఉంటుందని, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అని, చివరికి 20 నిమిషాల మైండ్ బ్లోయింగ్ ఉంటుందంటూ ఇలా ఎక్స్ట్రాలు ఏమీ చేయలేదు. అంత పెద్ద సినిమా తీసి కూడా అశ్విన్ దత్ ఎంతో సింపుల్ గా ఇది విడుదలకి ముందు చిన్న సినిమా, విడుదల తర్వాత పెద్ద సినిమా అవుతుంది అన్నాడు. అశ్విని దత్ చెప్పినట్టే రిలీజ్ తర్వాత కల్కి 2898 AD భారీ హిట్ కొట్టి పెద్ద సినిమాగా మారింది. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ప్రభాస్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి అందరికీ తెలిసిందే. కల్కి మూవీలో ప్రభాస్ జోకర్ లా కనిపిస్తున్నాడని డైరెక్షన్ ఫెయిల్యూర్ అంటూ పిచ్చి పిచ్చిగా వాగేశాడు. దానిపై నాగాశ్విన్ కూడా స్పందించాడు. టాలీవుడ్ నుంచి హీరోలంతా మండిపడ్డారు. మా అధ్యక్షుడి హోదాలో ఉన్న విష్ణు కూడా బాలీవుడ్ కు లేఖ రాశాడు. సినిమాను విమర్శించడంలో తప్పు లేదని, ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చునని, కానీ ఇలా పర్సనల్ గా మాట్లాడడం, ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. అయితే అర్షద్ వార్సీ ఇప్పుడు తన వ్యాఖ్యల మీద క్లారిటీ ఇచ్చుకున్నాడు. తను ప్రభాస్ ని వ్యక్తిగతంగా ఏమీ అనలేదని, ప్రభాస్ చాలా మంచి యాక్టర్ అని అన్నాడు. తాను కేవలం పాత్ర గురించి మాత్రమే కామెంట్ చేశానని, ఆ ఉద్దేశంలోనే అలా అన్నానని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అర్షద్ వార్సీ వ్యాఖ్యలు నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. అవార్డు ప్రధానోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడిన మాటలు ప్రభాస్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో మీద ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్స్ స్పందిస్తున్నారు. జోకర్ అన్నోడే మళ్ళీ బ్రిలియంట్ అన్నాడు, తప్పు తెలుసుకున్నాడు అంటూ అర్షద్ వార్సీ మీద కామెంట్లు చేస్తున్నారు. కల్కి చిత్రం దగ్గరగా 1200 కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. కల్కి దెబ్బకు మరోసారి బాక్సాఫీస్ షేక్ అయింది. ఇక రెండో పార్ట్ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కల్కి మీద మేకర్లు ముందు నుంచి తక్కువ అంచనాలు పెట్టుకునేలా క్రియేట్ చేశారు. సినిమా అద్భుతంగా ఉంటుందని, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అని, చివరికి 20 నిమిషాల మైండ్ బ్లోయింగ్ ఉంటుందంటూ ఇలా ఎక్స్ట్రాలు ఏమీ చేయలేదు. అంత పెద్ద సినిమా తీసి కూడా అశ్విన్ దత్ ఎంతో సింపుల్ గా ఇది విడుదలకి ముందు చిన్న సినిమా, విడుదల తర్వాత పెద్ద సినిమా అవుతుంది అన్నాడు. అశ్విని దత్ చెప్పినట్టే రిలీజ్ తర్వాత కల్కి 2898 AD భారీ హిట్ కొట్టి పెద్ద సినిమాగా మారింది.